సుజాత నగర్లో ఆదివారం న్యూ గోదావరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుటుంబాలతో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఎగ్జిబిషన్ను సందర్శించారు. వివిధ రకాల గృహ ఉపకరణాలు, వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులు, పిల్లల ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్ సందర్శకులను ఆకట్టుకున్నారు. ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ ఎగ్జిబిషన్ అనేది సమ్మర్ హాలిడేస్ కనుక పిల్లలకి పెద్దలకి కూడా 4 రోజుల పాటు 10 రోజులు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శించబడుతుంది. అనేకమైన జ్యువెలరీ ఐటమ్స్ కానీ, ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ, పిల్లలకి ఆట వస్తువులు కానీ, రకరకాల అమ్యూజ్మెంట్తో లేటెస్ట్గా బ్రైడ్మెన్ హీరోస్ తీసుకొచ్చామండి. చాలా ఆహ్లాదంగా ఉంది. అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తారని చాలా కోరుకుంటున్నాం. ఈరోజు శివగాయత్రి నగర్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్కి ఓపెనింగ్కి రావడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ఓపెనింగ్ చేయడానికి సహకరించిన ఎమ్మెల్యే గారికి, స్థానికులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. శ్రీనివాస్ గౌడ్ గారు ఏర్పాటు చేసుకున్న ఈ ఎగ్జిబిషన్కి స్థానికులందరూ సహకరించాలని, ఆయన కూడా అతి తక్కువ ధరలతో అందరికీ సరసమైన రేట్లతో పెట్టారు. అలాగే పిల్లలకి ఆహ్లాదకరంగా ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. తినుబండరాలు కానీ, అలాగే జ్యువెలరీ ఐటమ్స్ కానీ, ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కూడా చాలా అందంగా అలంకరించారు. అందరూ వచ్చి ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీనివాస్ గౌడ్ గారికి శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, అలాగే ఇక్కడ ఈ వార్డు పెద్దలు, జనసేన నాయకులు వారధిని గారికి, అలాగే భీమశనికి, లక్కీకి, భాగ్యలక్ష్మి గారికి, అలాగే కొంత పెద్దలు వచ్చి ఇందాక ఓపెనింగ్ అయినని వెళ్ళిపోయారు. అలాగే పెందుతు ప్రజలందరికీ ఈ చెప్పడం ఏంటంటే, ఈరోజు న్యూ గోదావరి ట్రేడ్ వెల్ఫేర్ ఎగ్జిబిషన్ ఈరోజు మా ఒక సైట్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. పెద్దలు పూజలు శ్రీ పంచకల్ రమేష్ బాబు గారు, మన పెందుతు ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో జనాలకు అందరికీ అందుబాటులో ఉన్న రేట్లో ఈ ఎగ్జిబిషన్ ఉంది. విజయవాడకి చెందిన శ్రీనివాస్ గౌడ్ గారని ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారండి మా సైట్లో. సో ఈయనకి మనందరూ మన పెందుతు కానీ, చుట్టుపక్కల గ్రామాలు కానీ, పక్కన మండలాలు కానీ వచ్చి ఈయనకి సహకరించి ఏదైతే ఈ ఎగ్జిబిషన్ ఉందో విజయవంతం చేసి ఆయనకు కూడా ఎంతో లాభసాటిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఈ ఎగ్జిబిషన్ ఆదరించమని సభాముఖంగా కోరుతున్నానండి.